సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు ఒక వీడియో చేసాం మామ, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రెండో వీడియో అనమాట. ఈరోజు మార్చి 7వ తేదీన. కాబట్టి ఈ వీడియోలో లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి మామ. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే అద్దరిపోద్ది, కిర్రాక్గా ఉంటుంది, ర్యాంప్ ఉంటుంది, దుమ్ము లేచిపోద్ది, మస్తు ఉంటాయి అప్డేట్స్. ఓకేనా? అసలు మ్యాటర్ ఏంటంటే మామ, హీరో జీవ, యాక్షన్ కింగ్ అర్జున్. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ హారర్ అండ్ థ్రిల్లర్ ఫిలిం అగత్య. సో ఈ టైటిల్తో తెలుగు తమిళ్లో లాస్ట్ మంత్ ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్ రిలీజ్ అయింది మామ. ఈరోజు మార్చి 7వ తేదీన అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుసన్ ఓవర్సీసీ ఓటీటీలో ఈ సినిమాని హెచ్డి వర్షన్ అయితే లీక్ అయింది మామ. తమిళ్ ఒరిజినల్ ఆడియోలో ప్రజెంట్ ఈ సినిమా ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, అది మ్యాటరు. కానీ తెలుగులో అయితే లేదు, సో మర్చిపోండి. అండ్ తెలుగులో అయితే మీకు కావాలంటే ఇప్పుడు రాదు. ఈ సినిమా థియేటర్ వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఓటీటీలో వస్తుంది. అంతవరకు తమిళ్ మీకు తెలిస్తే కనుక చూసేయండి. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే మామ, రీసెంట్గా హిందీలో బ్లాక్ బస్టర్ అనే సినిమా చావా, అదే టైటిల్తో ఈరోజు మార్చి 7వ తేదీన మనకైతే తెలుగు వర్షన్లో ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేశారు మామ. సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ హిందీలో బ్లాక్ బస్టర్ ఉంది, 400 కోట్ల పైన కలెక్షన్ చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అది మ్యాటరు. ఇక నెక్స్ట్ సెకండ్ మూవీ ఏంటంటే కింగ్స్టన్. తమిళ యాక్టర్ జీవి ప్రకాష్ కుమార్, హీరోయిన్ దివ్య భారతి. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్. ఈ సినిమా ఈరోజు మార్చి 7వ తేదీన థియేటర్ రిలీజ్ అయింది మామ. ఈ సినిమాకి అయితే మిక్సీ టాక్ అయితే వచ్చింది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. అదేంటనేది యూట్యూబ్లో రివ్యూస్ ఒకసారి చూసుకోండి మామ. మీరే డిసైడ్ చేసుకొని వెళ్ళలేదో డిసైడ్ చేసుకోండి. ఓకేనా? థియేటర్లోకి. ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే మామ, ఈరోజు మార్చి 7వ తేదీన నారి, ఈ టైటిల్తో ఈరోజు సినిమా అయితే రిలీజ్ అయింది మామ. సీనియర్ యాక్ట్రెస్ ఆమని గారు అయితే మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఈరోజు మార్చి 7వ తేదీన ఒక హారర్ మూవీ థియేటర్లో రిలీజ్ చేశారు మామ. ఆ సినిమా ఏంటంటే రారాజా. సో ఈ టైటిల్తో అయితే మనకు ఆల్రెడీ యూట్యూబ్లో ట్రైలర్ ఉంది. ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఇంప్రెషన్ అనిపిస్తే కనుక థియేటర్ చూడండి. ఇక ఈరోజు మార్చి 7వ తేదీన సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు సినిమా 4K వర్షన్లో థియేటర్లో రిలీజ్ చేశారు మామ. సో మొత్తానికి చూసేయండి. ఇక ఓటీటీ వచ్చే సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎస్టర్డే మార్చి 6వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి తండేల్ సినిమా మనకు నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు మామ. ఇక నెక్స్ట్ సెకండ్ మూవీ ఏంటంటే రీసెంట్గా తమిళ్లో బ్లాక్ బస్టర్ సినిమా కుటుంబస్థన్. ఈ సినిమా ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి G5 ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు మామ. అండ్ నెక్స్ట్ ఎస్టర్డే మనకు మిడ్నైట్ 12 గంటలకి సర్వనంత్ అండ్ కృతి శెట్టి కాంబినేషన్ వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనమే. మొత్తానికి 1 year తర్వాత మనకు అమెజాన్ ప్రైమ్లో ఎస్టర్డే అయితే స్ట్రీమింగ్ చేశారు మామ. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా బాపు, లాస్ట్ మంత్ ఫిబ్రవరి రిలీజ్ అయింది మామ. మొత్తానికి 4 వారాల గ్యాప్లోనే ఈ సినిమా ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు మామ. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ అనే సినిమా రేఖా చిత్రం. ఎస్టర్డే ఈ సినిమా సోనీ లీవ్ ఓటీటీలో 4K వర్షన్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు మామ. సినిమా చాలా బాగుంటుంది, బెస్ట్ థ్రిల్లర్ ఫిలిం. ట్విస్ట్ అయితే అదిరిపోతాయి. ఆల్రెడీ నేను ఒక 1 hour చూసా, చాలా బాగుంది. కొంచెం స్లో ఫేస్డ్ మూవీ, కొంచెం ఓపికతో చూస్తే మాత్రం సినిమా చాలా బాగుంటుంది, అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, కామెంట్ చేయకండి, అసలు వీడియోని షేర్ కూడా చేయకండి. వచ్చారా, చూసారా, వెళ్ళిపోయారా అన్నట్టుగా ఉండండి. ఏదో అత్తారింటి చుట్టం చూపులు వచ్చినట్టు వెళ్ళిపోండి అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం, లైక్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే మామ, బాయ్ మామ అందరికీ.